రైట్. ఒకసారి ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారి దగ్గర అపోజిషన్ వాళ్ళు తప్పులు చేస్తుంటారు, కానీ తప్పులు చేయడానికే అదే అధికారంలో ఉంటాం అనే ఒక కాన్సెప్ట్ని మమతా బెనర్జీ త్రికరణ శుద్ధిగా నమ్మారు. ఆవిడ నమ్మి మనసు వాచ కర్మణ ఆచరించారు. ఎక్కడా కూడా తన పాలసీస్ నుంచి ఆవిడ డివియేట్ కాల. రేపు పొద్దున ఆవిడ ఏ మొహం పెట్టుకొని బంగ్లాదేశ్ వాళ్ళకి ఎదురుపడతారు, తారిక్ రహమాన్కి ఏం చెప్తారు, సారీ బాస్ నేను చేయలేకపోయాను, నీ వైపు నుంచి నువ్వు చేయి, ఐఎస్ సెవెన్ని పిలుచుకో, డీప్ స్టేట్ని పిలుచుకో అని చెబుతుందా ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు? వాసు గారు రిటర్న్ వెళ్తున్న వాళ్ళు పాపము వీళ్ళు చొరబాటుదారులు అంతా కూడా వాళ్ళు ఓపెన్ గా మీడియా ముందర చెప్తున్నారు మేము మళ్ళా వస్తాము అని చెప్పేసి. ఎందుకంటే మాకు మమతా బెనర్జీ హామీ ఇచ్చింది, ఆమె మళ్ళా వస్తుంది పవర్ లోకి, కనుక మేము కూడా మళ్ళా వస్తాం ఇండియా కానీ ఓపెన్ గానే చెప్తున్నారు. వాళ్ళు అంత ఆశ ఉంది అంటే మమతా బెనర్జీ వాళ్ళకు అంత బాగా చూసుకున్నది వాళ్ళని, కనుక అది ఒక డ్రీమ్ వాళ్ళది. ఏది గ్రేటర్ ఇది అంతా కూడా ఒక అంటే మీనింగ్లెస్ థింగ్స్ ఇవన్నీ కూడా జరగనివి ఎప్పుడు కూడా. భారత్ ఎంత బలంగా ఉంది, అంత సులభమైన విషయం అయితే కాదు. కానీ ఏది ఏమైనా మమత బాగా ఫ్రస్ట్రేషన్ లో ఉంది. ఈ అసెంబ్లీలో వీళ్ళకు ఏదైతే 2/3 54 సంఖ్య ఉంటే చాలు వాళ్ళకి ఆ గుర్తింపు వచ్చేస్తుందండి. ఎవరు వాళ్ళ అధ్యక్షులు చెప్పారా, లెటర్ ఇచ్చారా లేదా అనే వాటికన్నా నంబర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అసెంబ్లీలో డెమోక్రసీలో నంబరే ప్లే చేస్తుంది. కనుక 54 అనే మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో అది ఋతువ్రతతో ఉంది కనుక ఇప్పుడు ఒరిజినల్ టీఎంసీ ఇదే అవుతుంది. కనుక ఆమె మీద పడబోయే పెద్ద దెబ్బ ఇప్పుడు ఏంటి అంటే టీఎంసీ తనతోటి ఉండట్లేదు కనుక తాను ఇంకో పేరు పెట్టి మమతా టీఎంసీ ఏదైనా పెట్టుకొని ఫైట్ చేయాలి. ఇప్పుడు సిఐఏ, ఎన్ఐఏ దాడులు ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి.